సో మనకి ఈ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి జస్ట్ ఓవర్వ్యూగా మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ఇదే కాన్సెప్ట్స్ ని సో ఈ రోజు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మీకు అసలు ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి, దాన్ని ఎలా నేర్చుకోవాలనే దానికి ముందు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే ఎగ్జామ్ కి ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఏం కంటెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి అనేది నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఈ ఎస్ఏపి ఈసీసీ అండ్ ఎస్ఫర్హానా అంటే బోత్ సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఎస్ఫర్హానా అంటే న్యూ వర్షన్ కి ఓల్డ్ వర్షన్ కి ఏంటంటే రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం బెటర్ గా రిపోర్ట్ జనరేట్ చేసేదానికి సంథింగ్ కొన్ని లేయర్స్ లో టీ కోడ్స్ మారుస్తారు. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండ్ యూజర్ పార్ట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ స్క్రీన్స్ ని డాక్యుమెంట్ పోస్ట్ చేసేదానికి ఫీరీ టైల్స్ అని డిఫరెంట్ యాప్స్ వచ్చాయి. సో అవన్నీ కూడా బట్ మనం ఫస్ట్ ఈసీసీ లోనే ప్రాక్టీస్ చేద్దాం. మార్కెట్ లో ఎక్కడ కూడా ఎస్ఫర్హానాస్ ఉన్నాయి కానీ 90% పీపుల్ ఈసీసీ చెప్తారు, 10% పీపుల్ చెప్తారు. ఎందుకంటే సర్వర్ అనేది ప్రాపర్ గా దొరకట్లేదు. మనం సర్వర్ తీసుకున్నప్పుడు ఆన్లైన్ సర్వర్లు తీసుకుంటే ఒక సర్వర్ ఒక క్లౌడ్ దగ్గర నుంచి కొంత స్పేస్ తీసుకొని సర్వర్ మెయింటైన్ చేసేవాళ్ళు ఒక పర్టికులర్ టైం వచ్చినప్పుడు డేటా అయిపోయినప్పుడు సడన్ గా డిలీట్ చేసేస్తారు. ఎవరు కంపెనీ డిలీట్ చేస్తారో తెలియదు, ఉన్నటువంటి అన్ని డిలీట్ చేస్తారు. సో దాంట్లో ట్రైనింగ్ నేను చెప్తా ఉన్నంటే సడన్ గా డేటా డిలీట్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి అందరూ స్ట్రగుల్ అవుతాం. సో అందుకని ఎస్ఫర్హానా ఆఫ్లైన్ సర్వర్ వచ్చే వరకు కూడా మార్కెట్ లో ఉన్న 90% ఆఫ్ ట్రైనర్స్ అంతా కూడా ఈసీసీ చెప్తారు. వన్స్ మీరు ఈసీసీ ఫుల్ ప్లెడ్జ్ నేర్చుకుంటే ఈసీసీకి ఎస్ఫర్హానాకు ఉన్నటువంటి చేంజెస్ ఒక 10 to 15% చేంజెస్ మీరు ఈజీగా దాన్ని ఒక 1 month దాని మీద టైం స్పెండ్ చేసి ఆ చేంజెస్ అడుగుతారు ఇంటర్వ్యూలో. చేంజెస్ కి రిలవెంటెడ్ గా ఏమేమి చేస్తారు అనేది అవి చెప్తే సరిపోతుంది. తర్వాత ఎస్ఫర్హానాలో ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే ఎండ్ టు ఎండ్ సరిపోతుంది. సో ఇప్పుడు మీకు ఈ ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటిని మళ్ళీ ఒకసారి ఓవర్గా రీక్యాప్ చేస్తాను. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ఎస్ఏపి అనేది నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. అసలు ఎస్ఏపి ఎందుకు యూజ్ చేస్తారు, ఎస్ఏపి వల్ల యూజ్ ఏంది, ఇవన్నీ కూడా. నెక్స్ట్ బిజినెస్ ప్రాసెస్. సో ఎస్ఏపి బిజినెస్ ప్రాసెస్ అంటే ఎస్ఆప్ మెథడాలజీ అంటారు. సో ఇది ఎస్ఆప్ మెథడాలజీ అంటే సో ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ మీకు క్లయింట్ అంటే ఎవరు, అలాగే ఐటీ కంపెనీస్ అంటే ఎవరు, ఎస్ఏపి ల్యాబ్స్ అంటే ఎవరు అని చెప్తాను. సో ఎస్ఏపి ల్యాబ్స్ అని అంటే సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని సంబంధించిన మెయింటైన్ చేసే అదొక కంపెనీ. సో ఆ ఎస్ఏపి కంపెనీ, సో ఎస్ఏపి కంపెనీ నుంచి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని మనం పర్చేజ్ చేస్తాం. సో పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళు మనకి కొంత స్పేస్ తో సాఫ్ట్వేర్ ని ఇస్తారు. ఈ సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసినటువంటి కంపెనీ వాళ్ళకి సపరేట్ గా కొంత డేటాబేస్ ని క్లౌడ్ స్పేస్ లో కొంత డేటాబేస్ ని మెయింటైన్ చేసుకొని ఇప్పుడు రీసెంట్ గా ఎస్ఫర్హానా అంటే ఎస్ఏపి కంపెనీ కూడా ఎస్ఫర్హానా డేటాబేస్ ని కూడా ప్రొవైడ్ చేస్తాడు. సో ఎస్ఫర్హానా వర్షన్ ఎస్ఫర్హానా డేటాబేస్ లో మాత్రమే సేవ్ అవుతుంది, స్టోరేజ్ అవుతుంది. సో అందువల్ల ఎస్ఏపి ల్యాబ్స్ ఎస్ఫర్హానా డేటాబేస్ ని ఇస్తాడు, అలాగే ఎస్ఏపి ఈఆర్పిని కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని కూడా ఇస్తాడు. సో ఫస్ట్ మీకు క్లయింట్ అంటే ఎవరైనా చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో దెర్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఈస్ దర్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీస్ సెక్టర్ వాట్ ఎవర్. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ నేను ఇక్కడ రిలయన్స్ గ్రూప్ అనే కంపెనీని తీసుకున్నాను. సో రిలయన్స్ గ్రూప్ అనే అతను వాళ్ళ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా ప్రీవియస్ గా ఏదో ఒక అదర్ ఈఆర్పిని యూజ్ చేస్తున్నారు. సో టాలీ కానీ సమ్ అదర్ లోకల్ ఈఆర్పిస్ కానీ లేదంటే వాళ్ళే ఓన్ గా డిజైన్ చేసుకున్నటువంటి ఈఆర్పిని యూజ్ చేస్తారు. సో వాళ్ళు లేటర్ గా ఏమంటారంటే సో బెటర్ రిపోర్టింగ్ పర్పస్ కు వాళ్ళ బ్రాంచెస్ ఒక కంట్రీలోనే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్స్ లో బ్రాంచెస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ వైజ్ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే అదర్ కంట్రీస్ లో కంపెనీకి సంబంధించి బిజినెస్ ఏరియాలు ఉన్నాయి, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఇలా ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీకి రియల్ టైమ్ లో కంపెనీకి 150,000 అలా బ్రాంచెస్ కూడా ఉంటాయి కొన్ని కంపెనీస్ కి. సో బ్రాంచెస్ అంటే ఒక ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఎత్తుకోండి, రిలయన్స్ కి ఇండియా వైజ్ మొత్తం మీద 17,000 బ్రాంచెస్ ఉన్నాయి. సో వరల్డ్ వైజ్ తీసుకున్నా కానీ 30-40,000 బ్రాంచెస్ ఉన్నాయి రిలయన్స్ కి. సో ఈ 30-40,000 బ్రాంచెస్ మీద కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ వర్క్ చేస్తారు. సో ఈ అన్ని బ్రాంచెస్ మీద ఒక బ్రాంచ్ లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏ బ్రాంచ్ లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏ బ్రాంచ్ కి ఎంత లాస్ వచ్చింది, ఓవరాల్ గా అన్ని బ్రాంచెస్ మీద వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ లో, అలాగే సిఓని బేస్ చేసుకొని ఏ ప్రొడక్ట్ ని బేస్ చేసుకొని ఎంత ప్రాఫిట్ వచ్చింది,
సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అన్నిటిని కూడా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడానికి కానీ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఈ ఎస్ఏపి అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ కి క్లయింట్ ఏ విధంగా అడిగినా కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఎస్ఏపి ఈఆర్పిని మనం మాడిఫై చేసుకుని క్లయింట్ కి కావాల్సిన విధంగా సాఫ్ట్వేర్ ని డిజైన్ చేస్తారు. సో ఫస్ట్ క్లయింట్ అనే వాళ్ళు వాళ్ళ బిజినెస్ క్లయింట్ అనే పర్సన్ వాళ్ళ బిజినెస్ ని ఎస్ఏపి ఈఆర్పి అప్డేట్ చేసే దానికోసం ఒక ఐటీ కంపెనీస్ ని కన్సల్ట్ అవుతాడు. సో ఐటీ కంపెనీస్ ని కన్సల్ట్ అయ్యి టీసీఎస్ కానీ హెచ్సిఎల్ చాలా ఎంఎన్సి కంపెనీలే 30-40 ఉన్నాయి. అలా కాకుండా లోకల్ కంపెనీలు అయితే C2H కింద అట్లా కాంట్రాక్ట్ బేస్ కంపెనీలు కానీ స్టార్ట్అప్స్ కానీ కొన్ని వేల కంపెనీలు ఉంటాయి. సో వీళ్ళు ఇట్లా ఏదో ఒక కంపెనీస్ ఒక 4 to 5 కంపెనీస్ ని కన్సల్ట్ అయ్యి వీళ్ళ ప్రాజెక్ట్ కి సంబంధించిన మొత్తం ఎస్టిమేషన్ ఇట్లా బిజినెస్ ప్రాసెస్ మొత్తం చెప్పిన తర్వాత సో ఐటీ కంపెనీస్ నుంచి ఒక డెలివరీ హెడ్ కింద డెలివరీ హెడ్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ మల్టిపుల్ ఇయర్స్ మినిమం 10 to 15 years బిజినెస్ ప్రాసెస్ గురించి వాళ్ళు డిఫరెంట్ బిజినెస్ ప్రాసెస్ మీద అనాలిసిస్ చేసి ఈఆర్పిని డెవలప్ చేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ క్లయింట్ ని టైఅప్ చేసి ఫస్ట్ మీటింగ్స్ పెడతారు. సో మీటింగ్స్ పెట్టిన తర్వాత సో ఇక్కడ నుంచి మీకు చెప్తాను. ఇది ఎందుకు చెప్తున్నా ఇది కూడా మెయిన్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్స్ మొత్తం అయిన తర్వాత ఇంటర్వ్యూలో మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారు. సో రెజ్యూమ్ ప్రిపేర్ చేసిన తర్వాత సో ఐ హావ్ టోటల్ 4 years or 6 years something 6 years experience in FICO. So in that I involved in two support project and one rolled out and one implementation whatever. సో ఇలా మీరు ఈ ప్రాజెక్ట్స్ లో నేను వర్క్ చేశాను అంటారు. సో ప్రాజెక్ట్ లో వర్క్ చేయడం అని అంటే సో క్లయింట్ కి మనం ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ని క్లయింట్ తో మనం టైప్ చేసుకునేటువంటి అగ్రిమెంట్ ని ప్రాజెక్ట్స్ అంటారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ రోల్డ్ అవుట్ ఇవన్నీ కూడా చెప్తాను ఫర్దర్ క్లాస్ లో. ఫస్ట్ ఈ రోజు మీకు బేసిక్ కాబట్టి బేసిక్ లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. సో ఈ ప్రొసీజర్ అంతా ఇది చాలా జాగ్రత్తగానండి. సో ఇది మీకు అర్థమైతే ఇంటర్వ్యూలో కూడా సో దీన్ని బేస్ చేసుకొని నేను ప్రాసెస్ చేశాను. మీరు రియల్ టైంలో మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు సో నేను ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో వర్క్ చేశాను, ఈ స్టేజెస్ లో నేను వర్క్ చేశాను అని చెప్పుకోవాలి. సో దీని గురించి మీకు 1 by 1 చెప్తాను. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ప్లేస్ లో సో ఐటీ కంపెనీస్ నుంచి ఒక ఆథరైజ్డ్ పర్సన్ వచ్చి క్లయింట్ తో రిక్వైర్మెంట్ చేసుకున్న తర్వాత బిజినెస్ ప్రాసెస్ గురించి డిస్కస్ జరిగిన తర్వాత ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీన్ని అసాప్ మెథడాలజీ అంటారు. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో అసాప్ మెథడాలజీ, యాక్టివ్ మెథడాలజీ అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడాలజీస్ ఉంటాయి. సో ఆ మెథడాలజీస్ ని యూజ్ చేసుకుని ప్రాజెక్ట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మూవ్ చేస్తారు. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఫస్ట్ టాప్ లెవెల్లో ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఐటీ కంపెనీస్ లో ఉన్నటువంటి టాప్ లెవెల్ ఉన్నటువంటి పర్సన్స్ కి ఒకరిని ఫిక్స్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ కి మేనేజర్ గా. సో ఈ ప్రాజెక్ట్ మేనేజరే అతను ప్రాజెక్ట్ మేనేజర్ పైన డెలివరీ హెడ్స్ ఉంటారు. సో డెలివరీ హెడ్స్ నే సమ్ టైమ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ కూడా వేస్తారు. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాళ్ళు క్లయింట్ తో డిస్కస్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యి క్లయింట్ లెవెల్ ఉన్నటువంటి ఎండ్ యూజర్స్ కి సాఫ్ట్వేర్ ని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి మొత్తం రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్ మేనేజర్ కి ఉంటుంది. సో మీకు అర్థమవుతుందండి ఇప్పుడు నేను చెప్తా ఉండే కాన్సెప్ట్స్ తెలుగులోనే చెప్తున్నాను కాబట్టి అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ జాగ్రత్తగానండి. సో అసాప్ మెథడాలజీలో మనకి 5 మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో వర్క్ చేశారనగానే ఎక్స్ప్లెయిన్ ద స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. సో దీనికి మీరు ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బ్లూ ప్రింట్స్ అండ్ రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్ ఇవి 6 steps ఉంటాయి. సో ఇప్పుడు మీకు 1 by 1 ఏ స్టెప్ లో ఏమేమి వర్క్స్ చేస్తారు రియల్ టైమ్ లోనే చెప్తాను. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లోకి వెళ్ళేసరికి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజరు కిక్ ఆఫ్ మీటింగ్స్ కానీ రెగ్యులర్ మీటింగ్స్ కానీ రోజుకి మినిమం 4 to 5 hours మీటింగ్స్ తో క్లయింట్స్ తో కాల్స్ ఉంటాయి. క్లయింట్స్ అంటే రిలయన్స్ ఓనర్స్ తో ఉండవు. అక్కడ జరిగేటువంటి బిజినెస్ లో మెయింటైన్ చేసే మేనేజర్లు, కోర్ యూజర్స్ వాళ్ళతో ఉంటారు కదా, వాళ్ళతో కిక్ ఆఫ్ మీటింగ్స్ జరిగి ఏం చేస్తారు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఫస్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ వేస్తారు. సో అంటే ప్రాజెక్ట్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అంటే కాస్ట్ ఎస్టిమేషన్ వేస్తారు. కాస్ట్ ఎస్టిమేషన్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మీ బిజినెస్ యొక్క ఆర్గనైజేషన్ అన్నిటిని వాళ్ళు ముందు బేసిక్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మాకు ఎంత టైం పడుతుంది, ఎంత మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్టిమేషన్ వేస్తాడు. సో ఆ ఎస్టిమేషన్ బేస్ చేసుకొని కాస్ట్ అనేది ఫైనల్ చేస్తాడు.
సో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి ఒక 10 కంపెనీ కోడ్స్ కావాలి. 10 కంపెనీ కోడ్స్ కింద 100 బిజినెస్ ఏరియాలు ఉన్నాయి, అవుట్లెట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, సేల్స్ అవుట్లెట్స్ ఒక 50 సేల్స్ అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఈ బిజినెస్ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాత దానికి ప్రతిదీ కూడా మ్యాప్ చేయాలి అని అంటే ఈ ప్రాజెక్ట్ మేనేజర్కి ఏం కావాలి? ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలంటే ఎఫ్ఐ లెవెల్లో ఒక టీమ్ లీడర్ కావాలి, అలాగే ఎంఎం లెవెల్లో ఒక టీమ్ లీడరు, అలాగే ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఒక టీమ్ లీడరు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక టీమ్ లీడర్. అంటే మేబీ ఆ ప్రాజెక్ట్ వరకు కవర్ చేస్తారు, లేదంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది పెద్ద పెద్ద కంపెనీలు ఏంటంటే సపరేట్ టీమే ఉంటుంది, బీజీవీకి సపరేట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కు. సో అది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి ఎంత అవుతుంది అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వైజ్ సపరేట్ గా లేకపోయినా కానీ ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసే ఎంప్లాయీస్ మానిటరింగ్ చేసేదానికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో అయ్యే పర్సన్స్ కి అయ్యే ఖర్చును కూడా దాంట్లో ఎస్టిమేట్ చేసుకుంటాడు. సో అలాగే ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇంకేమన్నా అంటే కాస్ట్ ఎస్టిమేషన్ అనేది ఎలా వేస్తారంటే ఇప్పుడు ప్రతి టీమ్ లీడర్ కానీ అలాగే సీనియర్ కన్సల్టెంట్లు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐ డిపార్ట్మెంట్ లో ఎఫ్ఐ టీమ్ లీడర్ ఉంటారు, ఎఫ్ఐ కి సంబంధించి సీనియర్ కన్సల్టెంట్లు ఒక ముగ్గురు నలుగురు ఉంటారు, జూనియర్ కన్సల్టెంట్లు ఉంటారు, అలాగే ఎండ్ యూజర్ పార్ట్ ఒక ఇద్దరు ఉంటారు. సో రిమైనింగ్ వాళ్ళంతా రిమైనింగ్ లైన్ లో వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ కంపెనీ తరపు నుంచి వాళ్ళు అప్రూవ్డ్ గా పెట్టుకున్న వాళ్ళు. అంటే మనం ఎస్ఏపి వాళ్ళు సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఎర్రర్స్ ఇష్యూ చేస్తాం కానీ క్లయింట్ కి సంబంధించిన డైరెక్ట్ బిజినెస్ ప్రాసెస్ ని మనము ఎస్ఏపి ద్వారా మనం ఎస్ఏపి ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ పీపుల్ ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేయరు, ఆ ఎండ్ యూజర్స్ చేస్తారు. ఎండ్ యూజర్స్ ఏంటంటే క్లయింట్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న పీపుల్ ని, వాళ్ళకి నచ్చిన పీపుల్ ని క్లయింట్ రిక్రూట్మెంట్ చేసుకుని వాళ్ళ చేత డాక్యుమెంట్స్ అనేది పోస్ట్ చేపిస్తారు, అంటే రియల్ టైమ్ లో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిని. సో ఇక్కడ కాస్ట్ ఎస్టిమేషన్ కి ఏ సినారీస్ అన్నిటిని బేస్ చేసుకుని కాస్ట్ ఎస్టిమేషన్ చేస్తారంటే సో అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక 100 మెంబర్స్ కావాలి. సో 100 మెంబర్స్ టీమ్ మెంబర్స్ కావాలి అనుకుంటే ప్రాజెక్ట్ బేస్ చేసుకొని మినిమం ప్రతి ఒక్కరికి కూడా 5 నుంచి 20 lakhs 30 lakhs వరకు టీమ్ లీడర్స్ అందరికి 30 lakhs ఉంటుంది. సీనియర్ కన్సల్టెంట్ కి 10 lakhs నుంచి 20 lakhs వరకు ఉంటుంది, జూనియర్ కన్సల్టెంట్ కి 5 నుంచి 10 lakhs ఉంటుంది. సో ఈ ఎస్టిమేషన్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని అలాగే ఈ టీమ్ మెంబర్స్ డైరెక్ట్ గా 50% ఆఫ్ ద పీపుల్ లైవ్ లోకి వెళ్ళాలి. లైవ్ లో అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాంట్ లొకేషన్స్ కి, బిజినెస్ ఏరియాలకి, వీటన్నిటికి వెళ్ళడానికి, అక్కడ వెళ్ళి మానిటరింగ్ చేసేదానికి, అక్కడ ఉండేదానికి, స్టేయింగ్, వీటన్నిటికి కూడా ఈ ఎక్స్పెండిచర్ ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే వీళ్ళందరికి సంబంధించి ఆఫీస్ మెయింటైన్ చేస్తారు. ఐటీ కంపెనీలకి అయ్యే బర్డెన్ అంతా కూడా ఎంతమందిని ఎంప్లాయీస్ పేరు చేస్తారు, ఎంతమంది ఎంప్లాయీస్ రిక్రూట్ చేస్తారు, దానికి అయ్యేటటువంటి మనీ కూడా. అంటే అన్ని సినారియస్ లో ప్రాజెక్ట్ కి సో ఈ ప్రాజెక్ట్ కి ఒక 20 CR 30 CR 50 CR 100 CR ఎంత అవుతుంది అనేది ఈ ప్రాజెక్ట్ మేనేజరు క్లయింట్ కి చెప్తారు, కొటేషన్ ఇస్తారు. సో ఈ ప్రాజెక్ట్ కి నేను ఒక 20 CR కి చేస్తాను, లేదంటే 30 CR కి చేస్తాను అంటే సో వాళ్ళు ఇచ్చినటువంటి ఫీచర్స్ అన్నిటిని ఎస్టిమేషన్ చేసుకొని మార్కెట్ లో ఇంకేదైనా ఐటీ కంపెనీ కూడా సేమ్ ఇదే విధంగా కొటేషన్ ఇచ్చినప్పుడు ఏది బెటర్ అనుకుంటే దానికి కమిట్ అవుతాడు క్లయింట్. సో వన్స్ కమిట్ అయిన తర్వాత నుంచి ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత సో అలా ప్రాజెక్ట్ ఇమీడియట్ గా రాగానే ఆ ఐటీ కంపెనీ ఆ హెచ్సిఎల్ టీసీఎస్ ఏ కంపెనీ అయితే ఉంటుందో సో ఇమీడియట్ గా వాళ్ళు నౌకరీలో ఉన్నటువంటి డేటా అన్ని ప్రొఫైల్స్ అన్నిటిని మూవ్ చేసుకొని రిపీటెడ్ గా షెడ్యూల్స్ పెట్టుకొని ముందు వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. సమ్ టైమ్స్ ప్రాజెక్టులు వస్తున్నాయి అన్నప్పుడు ముందుగా తీసుకుని కూడా బెంచ్ మీద పెట్టుకుంటారు. సో ఆ విధంగా ప్రజెంట్ మార్కెట్ ఇప్పుడు నేను జస్ట్ 6 years రెజ్యూమ్ ప్రొఫైల్ పెడితే రోజుకి 7-8 కాల్స్ వస్తున్నాయి. నేను వరుసగా రేపటి నుంచి వీకెండ్స్ సాటర్డే కూడా చేసినారు. వరుసగా 9 days కి షెడ్యూల్స్ చేసుకుని ఉన్నాను. ప్రతిరోజు ఒక హాఫ్ కాల్స్, హాఫ్ 1 hour అని చెప్పి. అంటే ఆ విధంగా కాల్స్ అనేది ఉన్నాయి ఇప్పుడు మినిమం 5 years 6 years పెడితే. సో ఇప్పుడు కూడా మీకు వాట్సాప్ లో ఒక చూపిస్తానండి. హర్షి ఇచ్చారు నీడ్ టు షెడ్యూల్ సెకండ్ రౌండ్. సో మేబీ మొన్నే అయింది. I was calling inform that your first round is cleared. Need to schedule the second round. సో అట్లా కాల్స్ వస్తా ఉన్నాయి, చేస్తా ఉన్నాను. అంటే మీకు ఎందుకు రిపీటెడ్ గా చెప్తున్నానంటే రిపీటెడ్ గా నేను పడ్డ స్ట్రగుల్ మీరు చెప్పకూడదు. మీరు 4-5 జాయిన్ అయ్యారంటే మీ అదృష్టం అనుకోండి. నేను చెప్పింది నేర్చుకొని 2 hours బై హార్ట్ గా మీరు కష్టపడ్డారంటే ఖచ్చితంగా మార్చి ఎండింగ్ కల్లా మీరు ఖచ్చితంగా 10 lakhs ప్యాకేజెస్ లో ఉంటారు. దానికి కావాల్సినంత మీ దగ్గర నుంచి సపోర్ట్ ఉండాలి. మీరు రిపీటెడ్ గా నాకు కాల్స్ చేయాలి, చేస్తేనే మీరు అవుతారు. సో దెన్ గో టు ద టాపిక్.
సో ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో ఫస్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ వేస్తారు, తర్వాత టైం లైన్ ఎస్టిమేషన్ వేస్తారు. సో ఈ టైం లైన్ ఎస్టిమేషన్ లో అన్ని స్టేజెస్ బేస్ చేసుకొని గో లైవ్, సపోర్ట్, ఫైనల్ ప్రిపరేషన్, రియలైజేషన్, బ్లూ ప్రింట్, సో ఈ అన్ని స్టేజెస్ ప్రిపేర్ చేసుకొని ఎంత టైం లైన్ ఎస్టిమేషన్ అనేది ముందుగా ప్లాన్ చేసుకుంటారు. సో ప్లాన్ చేసుకొని బ్లూ ప్రింట్ కి 3 months, రియలైజేషన్ కి 2 months, ఫైనల్ ప్రిపరేషన్ కి 5 months, గో లైవ్ అండ్ సపోర్ట్ కి 2 months, ఇలా అన్ని స్టేజెస్ బేస్ చేసుకొని ఉంటుంది. సో నెక్స్ట్, సో ఇప్పుడు టైం లైన్ ఎస్టిమేషన్ అవుతుంది. టీమ్ మెంబర్స్ ఐడెంటిఫికేషన్ చెప్పాను కదా, రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఏ డిపార్ట్మెంట్ కి ఎంతమంది కావాలనేది ఇది మొత్తం ఐడెంటిఫికేషన్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ ప్లాన్, తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్స్. సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ కి 2 months పడుతుంది. సో ఇక్కడ మొత్తం ఈ 2 months ఎండింగ్ కల్లా టీమ్ మెంబర్స్ అందరినీ రిక్వైర్మెంట్ చేసుకుంటారు. టైం లైన్ ఎస్టిమేషన్ మొత్తం ప్రాజెక్ట్ ని ఈ టైంకి హ్యాండ్ ఓవర్ చేస్తామని ప్రిపేర్ చేసుకుంటారు. అలాగే కిక్ ఆఫ్ మీటింగ్స్ లో అంటే వీళ్ళు ఈ టీమ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు కదా, ప్రతి ఒక్కరితో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎం డిపార్ట్మెంట్ అనుకోండి, క్లయింట్ దగ్గర ఉన్నటువంటి ఎంఎం డిపార్ట్మెంట్ కోర్ యూజర్స్ అంటే, ఎండ్ యూజర్స్ అంటే అకౌంటెంట్లు అంటారు. వాళ్ళు డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు. వాళ్ళు అదర్ ఈఆర్పీలో ఆల్రెడీ కంపెనీ తరఫున వర్కింగ్ చేసే ఎంప్లాయీస్. సో వాళ్ళందరితో ఇంటరాక్ట్ ఎందుకు అవుతారంటే వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ ని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ఎస్ఏపి ఈఆర్పీని డిజైన్ చేస్తారు. అందువల్ల వాళ్ళతో రిపీటెడ్ గా కిక్ ఆఫ్ మీటింగ్స్, కిక్ ఆఫ్ కాల్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సంథింగ్ పవర్ ఇష్యూ మేబీ. ఓకే, సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇది. సో కంప్లీట్ గా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటికీ 2 months పడుతుంది. సో నెక్స్ట్ బ్లూ ప్రింట్స్ అంటారు. సో బ్లూ ప్రింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ప్రింట్ స్టేజ్ లో మీకు ఈ స్టేజెస్ అన్ని ఉంటాయి. సో యాజ్ ఇస్ ప్రాసెస్ ఐడెంటిఫికేషన్, టు బి ప్రాసెస్ ఐడెంటిఫికేషన్, గ్యాప్ ఐడెంటిఫికేషన్, డాక్యుమెంటేషన్, సైన్ ఆఫ్ ఫార్మ్స్, సైన్ ఫ్రమ్ బిజినెస్ ఫార్మ్స్. సో ఈ స్టేజెస్ అన్ని కూడా ఉంటాయి. సో మీకు ఇప్పుడు యాజ్ ఈజ్ ప్రాసెస్ అంటే ఐడెంటిఫికేషన్ అంటే చెప్తాను. సో యాజ్ ఈజ్ ప్రాసెస్ ఐడెంటిఫికేషన్ లో ప్రతి ఒక్కటి కూడా ప్రిపేర్ చేసుకుంటారు డాక్యుమెంట్ రూపంలో. ఏ విధంగా, క్లయింట్ కి ఒక 50 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, లేదు ఒక 10 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, లేదు ఒక అవుట్లెట్స్ ఒక 200 అవుట్లెట్స్ ఉన్నాయి. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ లో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఫారిన్ కంట్రీస్ లో ఎన్ని ఉన్నాయి, ఏ కంట్రీస్ లో ఉన్నాయి, అంటే కంట్రీ మారే కొంది మనకి కరెన్సీస్ సెట్టింగ్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, కరెన్సీ ఫ్లక్చువేషన్స్, ఇలా దీనికి సంబంధించి ప్రతి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేయాలి. సో దానికోసం ఫస్ట్ కంపెనీ బిజినెస్ లో ఏం జరుగుతుంది అనేది మొత్తం పిన్ టు పిన్ కంపెనీకి సంబంధించి ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకుంటారు. తెలుసుకొని దాన్ని రికార్డెడ్ గా స్టెప్ బై స్టెప్ రికార్డెడ్ చేస్తారు. ఇప్పుడు ఎఫ్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు రికార్డ్ చేస్తారు, ఎంఎం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంఎం రికార్డ్ చేస్తారు. అలా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు విత్ ద హెల్ప్ ఆఫ్ టీఎల్స్ ని బేస్ చేసుకొని ఆ కన్సల్టెంట్లు ఫస్ట్ రికార్డ్స్ ని ప్రిపేర్ చేస్తారు. సో ఆ బేస్డ్ ఆన్ రికార్డ్స్ ని బేస్ చేసుకున్న తర్వాత ఈ బిజినెస్ ప్రాసెస్ మొత్తం ప్రిపేర్ అయిన రికార్డ్స్, ట్రాన్సాక్షన్ మొత్తము మెయిల్ రూపంలో అయితే మీ డాక్యుమెంట్ రూపంలో ఎలాగని క్లయింట్ దగ్గరికి వెళ్ళి, క్లయింట్ తో డిస్కస్ చేసి, క్లయింట్ దగ్గర ఆ కంపెనీలో క్లయింట్ కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్ వాళ్ళ అదర్ ఈఆర్పీలో ఆల్రెడీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, కోర్ యూజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, లోకల్ ఏజెంట్స్, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ అంటారు కదా, వాళ్ళందరికీ ఈ బిజినెస్ ప్రాసెస్ ని, మీ బిజినెస్ ప్రాసెస్ మేము ఈ విధంగా అండర్స్టాండ్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేశాము, మీరు ఓకే అంటే ఎస్ఏపి లో దీన్ని కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాము అంటారు. సో దీన్ని యాజ్ ఈజ్ ప్రాసెస్ అంటే ఉన్నటువంటి బిజినెస్ ప్రాసెస్ ని అండర్స్టాండ్ చేస్తారు. దెన్ టు బి ప్రాసెస్ అంటే ఈ బిజినెస్ ప్రాసెస్ ని మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు. సో అండర్స్టాండ్ చేసిన దాన్ని క్లయింట్ సైడ్ ఉన్న పీపుల్ కి చూపిస్తారు. సో క్లయింట్ సైడ్ పీపుల్ సో ఇది ఓకే అంటే ఓకే అంటారు, ఓకే ఇట్స్ ఫైన్, వెరీ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఫైన్ అంటే ఓకే, లేదంటే దే హ్యావ్ టు బి సమ్ చేంజెస్ రిక్వైర్డ్ చెప్పినప్పుడు అగైన్ ఆ చేంజెస్ ని మళ్ళీ చేంజెస్ చేస్తారు. సో చేంజెస్ చేసి టు బి ప్రాసెస్ అంటే టు బి ప్రాసెస్ లో ఇక్కడ గ్యాప్ ఐడెంటిఫికేషన్. సో యాజ్ ఈజ్ ప్రాసెస్ అంటే ఉన్నటువంటి బిజినెస్ ప్రొసీజరు. టు బి ప్రాసెస్ అంటే మేము ఈ విధంగా ప్రాసెస్ చేస్తున్నాము అని, అంటే ఇది ఉన్నటువంటి ప్రొసీజరు. ఈ ప్రొసీజర్ ని అర్థం చేసుకున్న తర్వాత ఈ ప్రొసీజర్ కి రిలవెంటెడ్ గా మేము ఎస్ఐపిలో ఈ విధంగా ప్రాసెస్ చేస్తున్నాం అనే దాన్ని టు బి ప్రాసెస్ అంటారు. సో ఈ టు బి ప్రాసెస్ ఐడెంటిఫికేషన్ లో
ఈ 2B ప్రాసెస్ ఐడెంటిఫికేషన్ ని ఎండ్ యూజర్ కి కోర్ యూజర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఓకే అంటే ఓకే, లేదంటే గ్యాప్ ఐడెంటిఫికేషన్ అనేది మళ్ళీ ఇంకొక స్టేజ్ ఉంటుంది. గ్యాప్ ఐడెంటిఫికేషన్ లో మీరు చేసేటటువంటి 2B ప్రాసెస్ కి యాజ్ ఈజ్ ప్రాసెస్ కి ఎటువంటి గ్యాప్ ఉంటే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తారు. సో లేదు ఎవ్రీథింగ్ ఓకే, మీరు చేసే కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవ్రీథింగ్ మా బిజినెస్ అనాలిసిస్ కి తగ్గట్టుగానే మీరు రెడీ చేసుకున్నారు. సో మీరు ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి కాన్ఫిగరేషన్ అన్నప్పుడు దానికి ముందు డైరెక్ట్ గా స్టార్ట్ చేయరు కాన్ఫిగరేషన్ కూడా. ప్రతి ఒక్క చిన్నది ఈవెన్ ఒక వెండర్ ని క్రియేట్ చేయాలన్నా కానీ, ఒక వెండర్ కి సంబంధించి వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలన్నా కానీ, లేదంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలన్నా కానీ, బిజినెస్ ఏరియా క్రియేట్ చేయగలని, ఐ మీన్ ఏ సింగిల్ కాన్ఫిగరేషన్ సింగిల్ స్టెప్ క్రియేట్ చేయాలన్నా కానీ ఎస్ఏపిలో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ డాక్యుమెంటేషన్ మీద ప్రతి డాక్యుమెంట్ మీద బిజినెస్ పీపుల్ అంటే క్లయింట్ సైడ్ నుంచి మనకి సైన్ అయి ఉండాలి. సో మీ ఈ ప్రాసెస్ చేస్తున్నారు ఓకే, దీన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అలా మనకి ఏపీ కాన్ఫిగరేషన్ అనుకోండి, ఏపీ కాన్ఫిగరేషన్ మొత్తానికి ఒక 30 to 40 పేజెస్ లో క్రియేట్ ముందు ఫార్మాట్ రెడీ చేసుకుంటే ఆ 30 to 40 పేజెస్ మీద వాళ్ళు సైన్ చేసుకుంటా ఓకే చేసుకుని దాన్ని ఈ సైన్ అయినా చేస్తారు, లేదంటే ఒరిజినల్ సైన్ అయినా చేస్తారు. సో ఈ సైన్ అయిన తర్వాత దీన్ని ఈ డాక్యుమెంటేషన్ ని సైన్ ఆఫ్ ఫార్మ్స్ బిజినెస్ అంటారు. సో అప్రూవల్ అయిన తర్వాత సైన్స్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడి వరకు ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, ఇక్కడ టిఎల్స్ సీనియర్ కన్సల్టెంట్లు ఉంటారు, ఇక్కడ నుంచి సమ్ జూనియర్ కన్సల్టెంట్ ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ ఇక్కడ కూడా సీనియర్ కన్సల్టెంట్లు వర్క్ చేస్తారు. ఇది రియలైజేషన్ ఫేస్ ఉంటుంది. సో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు సో ఐ వర్క్డ్ ఇన్ implementation project. Under that implementation project we are used in ASAP methodology. So under the ASAP methodology I worked in realization phase only. అంటే ఈ రియలైజేషన్ స్టేజ్ లో నేను వర్క్ చేశాను, బట్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అన్ని స్టెప్స్ నాకు ఐడియా ఉంది. బట్ నాకు రియలైజేషన్ ఫేజ్ లోనే నాకు వర్క్ చేసే ఐ మీన్ I did get I have a chance in work in realization phase లో నేను వర్క్ చేశానని మీరు చెప్పాలి. సో రియలైజేషన్ ఫేజ్ లో మీరు ఏం చేశారనంటే ఈ సైనిక్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకొని మీరు ఎఫ్ఐ కన్సల్టెంట్ అయితే ఎఫ్ఐ వరకు, సిఓ కన్సల్టెంట్ అయితే సిఓ కన్సల్టెంట్ మీరు వర్క్ చేశారు. ఐ మీన్ సిఓ కన్సల్టెంట్ అయితే సిఓ డాక్యుమెంట్స్ తీసుకుంటారు, ఎంఎం అయితే ఎంఎం, ఎస్డి అయితే ఎస్డి వాళ్ళకి సంబంధించి తీసుకొని వాళ్ళ లెవెల్లో వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చేస్తారు. సో ఇప్పుడు మన కాన్ఫిగరేషన్ అంటే ఏదైతే బేసిక్ సెట్టింగ్స్ బిజినెస్ ప్రాసెస్ ఎండ్ అయిన తర్వాత ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చరు, అలాగే గ్లోబల్ సెట్టింగ్స్, సో డిఫరెంట్ వీటన్నిటిని కూడా క్రియేట్ చేస్తారు. సో ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లోనే మనకి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ క్రియేట్ చేస్తారు, బిజినెస్ ఏరియాలు. గ్లోబల్ సెట్టింగ్ అంటే కంట్రీకి సంబంధించిన పోస్టింగ్ పీరియడ్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, అలాగే ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అన్ని కూడా ఇక్కడ చేస్తారు. నెక్స్ట్ ఈ జిఎల్, ఏపీఆర్, ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఎఫ్ఐ కన్సల్టెంట్ వాళ్ళు కాన్ఫిగర్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ దగ్గర స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఎస్ఏపి నేర్చుకున్నప్పుడు మీరు ఎన్ని ప్యాప్స్ మర్చిపోయినా కానీ, ప్యాప్స్ టీ కోడ్స్ మర్చిపోయినా కానీ మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. బట్ మీకు ప్రాసెస్ అనేది మీకు తెలియాలి. రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మీరు సింగిల్ కాన్ఫిగరేషన్ చేయాలన్నా కానీ సైన్ డాక్యుమెంట్స్ మీద స్టెప్ బై స్టెప్ ప్యాత్ లోకి ఎలా వెళ్ళాలి, టీ కోడ్ ద్వారా ఎలా వెళ్ళాలి, మొత్తం అన్ని ప్రిపేర్ అయ్యి ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకునే చేస్తారు. బట్ అక్కడ ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే లెవెల్స్ వైజ్ చేస్తారు. సో ఎస్ఆర్ మెథడాలజీలో మీరు రియలైజేషన్ ఫేజ్ లో వర్క్ చేశారనుకోండి, సో రియలైజేషన్ ఫేజ్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు. ఇక్కడ కన్సల్టెంట్ అనే వాళ్ళు కాన్ఫిగర్ చేస్తారు. కాన్ఫిగర్ చేసిన తర్వాత సేమ్ అదే కన్సల్టెంట్ అతను చేసినటువంటి కాన్ఫిగరేషన్ కరెక్ట్ గా వర్కౌట్ అవుతుందా, ఐ మీన్ డాక్యుమెంట్స్ ప్రాపర్ గా పోస్ట్ అవుతున్నాయా, రిపోర్ట్స్ ప్రాపర్ గా జనరేట్ అవుతున్నాయా, సో ఎఫ్ఐ టు సిఓ డాక్యుమెంట్స్ ఆటోమేటిక్ గా డైరెక్ట్ ఆటోమేటిక్ పోస్టింగ్స్ అవుతున్నాయా లేదా, ఫారెన్ కరెన్సీకి సంబంధించిన ఫ్లక్చుయేషన్స్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతున్నాయా, అలాగే అసెట్ అకౌంటింగ్, ఇలా అన్ని కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రతిదీ చేసుకున్నప్పుడు కాన్ఫిగరేషన్ చేసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి అన్ని క్రియేట్ చేసి జిఎల్ కాన్ఫిగరేషన్ అనుకోండి, ఒక ఎక్స్పెండిచర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేయగానే ప్రాపర్ గా వచ్చిందనుకో ఇట్స్ ఓకే. ఈ పోస్ట్ చేసేటప్పుడు రియలైజేషన్ ఫేజ్ లోనే కన్సల్టెంట్ కాన్ఫిగర్ చేసి తర్వాత తన లెవెల్లోనే టెస్టింగ్ చేసేదాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. సో యూనిట్ టెస్టింగ్ తర్వాత వచ్చేసరికి
ఈ 2 స్టేజెస్ లో మేము వర్క్ చేసామో చెప్పండి. ఇక్కడ ఫైనల్ ప్రిపరేషన్ అంటే ఇక్కడ టెస్టింగ్ టీమ్ ఉంటారు. సో టెస్టింగ్ టీమ్ లో నేను వర్క్ చేయలేదు, రియలైజేషన్ ఫేస్ చేశాను. సో విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్టింగ్ టీమ్, అబాబర్ టీమ్స్ లో ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇష్యూ చేసుకున్నానని చెప్పండి. సో రియలైజేషన్ ఫేస్ లో వర్క్ చేశాను. సో మీకు ఇక్కడ వరకు అయితే అర్థమైంది కండి కాన్సెప్ట్స్ ఎక్కడ అంటే ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్ ఉంటాయి. అర్థమవుతుందా? Yes, sir. అర్థమవుతుంది సార్. ఓకే సార్ ఎస్ చెప్పండి. సార్ ఆ రియలైజేషన్ స్టేజ్ లో కాన్ఫిగర్ చేస్తామా సార్? వినపడుతుందా సార్? ఒకసారి చెప్పండి, వాయిస్ క్లారిటీ లేదు, చెప్పండి. సార్ రియలైజేషన్ ప్రాసెస్ లో మనం కాన్ఫిగర్ చేస్తామంటే ఇన్ కేసు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదేది కాన్ఫిగర్ చేసినామని చెప్పాలా మనకి? అయితే లైక్ ఏపీ చేసిన Under the realization phase, I involved in APAR asset accounting. So these 3 sub-modules I involved. So I have a good knowledge on these 3 sub-modules అని చెప్తే సరిపోద్ది. సో దాని మీద మీకు రిపీటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతారు. సో దాని మీద మీకు ఎలా అడిగినా కానీ మీకు ఆన్సర్ చెప్పే విధంగా నేను చెప్తాను మిమ్మల్ని మీకు. సార్ మళ్ళీ వాళ్ళ టీమ్ సైజ్ ఎంత ఉంది అలా ఏమన్నా అడుగుతారా సార్? అడుగుతారు, అదే కదా నేను చెప్పాను. ఇక్కడ బ్లూ ప్రింట్ స్టేజెస్ లో ఇక్కడ టీమ్ మెంబర్స్ ఐడెంటిఫికేషన్ చెప్పాను కదా. సో వన్స్ మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను గైడెన్స్ ఇస్తాను. రెజ్యూమ్ లో మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారని చెప్పి, మీరు అక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఎంతమంది ఉన్నారు, సో సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా మీకు మొత్తం చెప్తాను. దాన్ని బేస్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఫైనల్ ప్రిపరేషన్ అంటారు. సో ఫైనల్ ప్రిపరేషన్ లో ఇక్కడ ఏమొస్తుందంటే టెస్టింగ్స్ ఉంటాయి, అన్ని కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ టైప్ ఆఫ్ టెస్టింగ్స్, కట్ ఓవర్ ప్లాన్, సో ఇవన్నీ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ రియల్ టైమ్ కాన్సెప్ట్స్ కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆల్ టైప్ ఆఫ్ టెస్టింగ్స్, కట్ ఓవర్ ప్లానింగ్, యూజర్ ట్రైనింగ్, అంటే క్లయింట్ సైడ్ ఉన్నటువంటి ఎండ్ యూజర్స్ కి మనం ట్రైనింగ్ ఇస్తాం. అంటే వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ సమ్ ఐడియా ఇన్ అదర్ ఈఆర్పీస్ ఓన్లీ. సో బట్ యాజ్ క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ న్యూ ఈఆర్పీ, but the existing employees, like existing end users, they don't know aware that SAP ERP. So in that scenarios, we need to guide that end users also, because that purpose, whatever I am giving the training, that training it's cover end user part as well as consultant part also covered. So once in course is completed, you are ready to apply end user or consultant, whatever, based on your communication, based on your interest. So then user training is some. తర్వాత యూజర్ మాన్యువల్ ప్రిపరేషన్ అంటే, సో ప్రతి యూజర్ పోస్ట్ చేసినటువంటి ప్రతి డాక్యుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ పేబుల్ కింద వెండర్ డాక్యుమెంట్ ఒకటి పోస్ట్ చేయాలంటారు. సో వెండర్ డాక్యుమెంట్ అంటే వెండర్ దగ్గర నుంచి మెటీరియల్ పర్చేజ్ చేయగానే వెండర్ మనకి మెటీరియల్ రాగానే ఇన్వాయిస్ ఇస్తాడు. సో ఆ ఇన్వాయిస్ మనం పోస్ట్ చేస్తాడు ఎండ్ యూజర్. పోస్ట్ చేసేటప్పుడు ఎండ్ యూజర్ స్క్రీన్ కి FB60, అలాగే ప్యాత్ ద్వారా ఎలా వెళ్ళాలి, FB60లోకి వెళ్ళి ఆ స్క్రీన్ లో ఏమేమి పారామీటర్స్ అనేవి మనం ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా ఒక మాన్యువల్, మనము ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా సమ్ మెటీరియల్స్ మనం పర్చేజ్ చేస్తాం కదా, పర్చేజ్ చేసినప్పుడు మనకి దాంట్లో మాన్యువల్ గైడ్ అనే బుక్స్ ఉంటాయి చిన్నవి. సో అదే విధంగా మనము ఎండ్ యూజర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి కాన్ఫిగరేషన్, ప్రతి డాక్యుమెంట్ పోస్టింగ్ సంబంధించిన ఇట్లా మెటీరియల్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తారు. సో ఈ మెటీరియల్ ప్రిపేరింగ్ ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు. తర్వాత ఇక్కడ మనకి ఈ టీమ్ మెంబర్స్ లో ఇంకొకటి మర్చిపోయాను, అబాపర్ టీము, బేసిస్, సెక్యూరిటీ, BI, PW అనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ టీమ్స్ ఉంటారు. సో ఈ సెక్యూరిటీ టీమ్స్ ఏం చేస్తారు, కొత్త ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి యూజర్ యాక్సెస్ కానీ, ఆఫీస్ ఎంట్రీ యాక్సెస్లు కానీ, అలాగే సర్వర్ ఓపెన్ అయిన తర్వాత సర్వర్ లో 3 కైండ్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి, కాన్ఫిగరేషన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఫైనల్ ఎండ్ యూజర్, అలా 3 కైండ్ ఆఫ్ టెస్టింగ్ కి 3 యూజర్ ఐడీస్. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అన్ని కూడా అప్పుడు సెక్యూరిటీ టీమ్ వాళ్ళు ఇస్తారు. సో ఎందుకంటే ఇది చాలా సెక్యూరిటీ పరంగా ఉంటాయి కాబట్టి, ఈవెన్ ప్రాజెక్ట్ మేనేజర్ అనే అతను కూడా వన్స్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ మేనేజరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేయలేడు, ఎందుకంటే అతనికి ఆప్షన్ ఉండదు. అంత సెక్యూరిటీగా ఉంటది. అతను ఓన్లీ రిపోర్ట్స్ మాత్రమే జనరేట్ చేసుకోగలుగుతాడు. ప్రాజెక్ట్ మేనేజర్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయలేడు. సో కన్సల్టెంట్ లో ఒక ఎంట్రీ పోస్ట్ చేయలేడు వన్స్ గోలైవ్ అయిపోయి డైరెక్ట్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత. సో ఏమన్నా కొన్ని చేంజెస్ అంటే డైరెక్ట్ గా ఎండ్ యూజర్ లెవెల్లోనే కొన్ని చేంజెస్ చేయాలి.
ఏంటివి మాస్టర్ డేటా క్రియేషను, హౌస్ బ్యాంక్ క్రియేషన్ అలాంటివి ఉంటాయి. సో అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే బేసిస్ టీమ్ కి మెయిల్ చేస్తే సో నాకు యాక్సెస్ ఇవ్వండి సో ఏరియాలో ఒక 1 అవర్ 2 అవర్స్ లేకపోతే ఒక 2 డేస్ ఇవ్వండి అని వాళ్ళు మెయిల్ చేస్తే ఆ పర్టికులర్ ఎంప్లాయీ యూజర్ ఐడి కింద 2 డేస్ 3 డేస్ పర్మిషన్ ఇస్తాడు. అతను ఏదైతే సబ్ మోడల్స్ మీద చెప్పాడు ఆ సబ్ మోడల్స్ యాక్టివ్ లో ఉంటాయి, రిమైనింగ్ అన్ని కూడా డియాక్టివ్ లో ఉంటాయి. ఇది డాక్యుమెంట్ పోస్టింగ్ కి అంత సెక్యూర్ గా ఉంటుంది ఎస్ఏపి. సో యూజర్ మాన్యువల్ టెస్టింగ్, మార్క్ కట్అవుట్ టెస్టింగ్ ఇవన్నీ కూడా ప్రతిదానికి మార్క్ కట్అవుట్ టెస్టింగ్ అంటే చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అవన్నీ పార్ట్ ఆఫ్ రియల్ టైమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత టెస్టింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత అంటే ఎండ్ యూజర్ టెస్ట్ చేసి ఇక్కడ టెస్టింగ్ టీమ్ టెస్ట్ చేస్తారు. అలాగే ఎండ్ యూజర్స్ కోర్ యూజర్స్ టెస్ట్ చేసుకుని వాళ్ళకి తగ్గట్టు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా డాక్యుమెంట్స్ పోస్ట్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా గో లైవ్ అండ్ సపోర్ట్. గో లైవ్ అంటే ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ ఈఆర్పిని ఎండ్ యూజర్స్ కి ప్రాజెక్ట్ సైడ్ ఉన్నటువంటి కోర్ యూజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్ క్లయింట్ సైడ్ ఉన్న వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్యాండ్ ఓవర్ అంటే ఆ రోజుతో వాళ్ళ ప్రాజెక్ట్ డ్యూరేషన్ కంప్లీట్ అయిపోద్ది. ఏదైతే వాళ్ళు కలెక్ట్ చేసుకున్నటువంటి 20 CR 50 CR ఆ అమౌంట్ కి ప్రాజెక్ట్ టైం అయిపోతుంది. సో అగ్రిమెంట్ లోని గో లైవ్ కి వెళ్ళిన తర్వాత నుంచి కూడా ఒక 2 months మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలి, ఇదంతా కూడా అగ్రిమెంట్ కన్సిడరేషన్ ఉంటుంది. సో గో లైవ్ కి వెళ్ళిన తర్వాత కూడా ఒక 2 months సేమ్ ఇదే ఐటీ కంపెనీ, సేమ్ ఇదే ఎంప్లాయీస్ ఇంకొక 2 months ఆ కంపెనీ కిందే ఉంటారు, ఆ క్లయింట్ కిందే. తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్డ్ క్లయింట్ ఏం చేస్తాడు, సపోర్ట్ ప్రాజెక్ట్ ని ప్రిఫర్ చేస్తాడు. సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఇంతమంది ఎంప్లాయీస్ అవసరం లేదు. ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఏముంటారు, ఒక టీఎల్ ఉంటారు, ఒక సీనియర్ కన్సల్టెంట్ ఉంటారు, ఒక జూనియర్ కన్సల్టెంట్ ఉంటారు. అట్లా అన్ని డిపార్ట్మెంట్ కి కలిపి సపోర్ట్ ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో 100 మంది ఉన్నారంటే సపోర్ట్ ప్రాజెక్ట్ లో 25 members ఉంటారు. అలాగే ఇంకా అప్గ్రేడ్ ప్రాజెక్టులు అంటే ఇంకా తక్కువ మంది 10 మంది ఉంటారు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ని బేస్ చేసుకొని ఎంప్లాయీస్ అనేది ఉంటారు. సో ఈ విధంగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత 2 months సపోర్ట్ ఉంటుంది. అయిన తర్వాత ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ప్రాజెక్ట్ అంటే ఏంది, ఎస్ఏపి ల్యాబ్స్ అంటే ఏంది, ఐటీ కంపెనీస్ అంటే ఏంది, క్లయింట్ అంటే ఏంది, బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంది, అసాప్ మెథడాలజీ అంటే ఏంది, అసాప్ మెథడాలజీలో ఉన్న స్టేజెస్ ఏంది, సో ఇవన్నీ కూడా మీకు ఒక బేసిక్ ఐడియా రావాలి. ఈ ఐడియా వస్తేనే మీకు ఫర్దర్ గా ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీని గురించి? సో ప్రీవియస్ క్లాసు ఒక క్లాస్ అనుకుంటా కంప్లీట్ అయింది. సో ఆ క్లాస్ లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఎస్ఏపి అయింది. ఇది బిజినెస్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ అని అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కింద. సో ఈ 2 కంప్లీట్ చేశాను. సో ఈ రెండింటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మనకి వీడియో క్లోజ్ చేస్తాను.